మన దేశ చరిత్రలో 2004 నుండి 2014 మధ్య కాలాన్ని మీరేమనుకుంటున్నారు? చాలా మంది విశ్లేషకుల దృష్టిలో ఇది భారతదేశానికి ఒక భయంకరమైన కాలం. సోషల్ మీడియాలో వస్తున్న పాత రిపోర్ట్లు మరియు పోస్టులు గమనిస్తే ఆ దశాబ్దం జాతీయ భద్రత మరియు ఆర్థిక వ్యవస్థ విషయాల్లో చాలా బలహీనమైన నాయకత్వాన్ని చూసింది. ఇది కేవలం అక్కడక్కడ జరిగిన కొన్ని పొరపాట్లు మాత్రమే కాదు, ఇది ఒక సంపూర్ణమైన సిస్టమేటిక్ ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. ఆ 10 ఏళ్ల కాలంలో మన దేశంలో ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? మన బలహీనమైన నాయకత్వం శత్రువుల ముందు ఎలా మోకరిల్లింది? సామాన్య ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిన ఆ రోజుల్లో ఏం జరిగింది? ఈ రోజు వీడియోలో మనం 2004 నుండి 2014 మధ్య కాంగ్రెస్ పాలనలో జరిగిన 5 ప్రధాన అంశాల గురించి లోతుగా చర్చించుకుందాం. 2004 నుంచి 2014 మధ్య కాలాన్ని మన దేశానికి ఉగ్రవాద కాలం అని పిలిచినా ఆశ్చర్యమేమీ లేదు. ఆ సమయంలో కేవలం సరిహద్దులే కాదు, మన దేశంలోని టైర్ 2, టైర్ 3 నగరాలు కూడా సురక్షితంగా లేవు. సామాన్య ప్రజలు ఉగ్రవాదుల ముందు ఒక సిట్టింగ్ డక్స్ లాగా మారిపోయారు. 2005 నుంచి 2014 మధ్య ఢిల్లీ, ముంబై, జైపూర్, బెంగళూరు, అహ్మదాబాద్ మరియు వారణాసి వంటి నగరాల్లో వరుసగా బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 850 మందికి పైగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని నల్లటి రోజు నవంబర్ 26, 2008. లష్కరే తోయిబాకు చెందిన 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ముంబైపై దాడి చేసి 171 మందిని పొట్టన పెట్టుకున్నారు. 300 మందికి పైగా గాయపడ్డారు. సముద్ర మార్గం ద్వారా లగ్జరీ హోటళ్లపై దాడులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నుండి ముందస్తు హెచ్చరికలు వచ్చినప్పటికీ అప్పటి ప్రభుత్వం ఎటువంటి కోస్టల్ అలర్ట్ గాని నిఘా గాని పెంచలేదు. ఉగ్రవాదుల దగ్గర AK-47లు మరియు పేలుడు పదార్థాలు ఉంటే మన ముంబై పోలీసుల దగ్గర కేవలం పాతకాలపు అవుట్డేటెడ్ రఫేల్స్ మాత్రమే ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ అయినప్పుడు ఢిల్లీ నుంచి NSG కమాండోలు ముంబైకి చేరుకోవడానికి దాదాపు 9 నుంచి 10 గంటల సమయం పట్టింది. కారణం ఏంటో తెలుసా? వారి కోసం వెంటనే బయలుదేరడానికి ఒక ప్రత్యేకమైన విమానం కూడా సిద్ధంగా లేదు. అప్పట్లో అటువంటి విమానాలు కేవలం రాజకీయ నాయకుల కోసమే వాడేవారు. దేశమంతా ముంబై దాడితో వణిగిపోతుంటే అప్పటి హోంమంత్రి శివరాజ్ పాటిల్ ఆ రోజులో పదే బట్టలు మార్చుకుంటూ మీడియా ముందు షో చేశాడు. దాడుల తర్వాత పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకోవడానికి బదులుగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యుద్ధాన్ని నివారించాలని భావించాడు. మనం కేవలం నివేదికలు పంపిస్తూ దౌత్యపరమైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాన్నే చేశాం, కానీ క్షేత్రస్థాయిలో దానివల్ల ఎటువంటి ఫలితం రాలేదు. కేవలం ఉగ్రవాదమే కాదు, అంతర్గత భద్రత కూడా దారుణంగా ఉండేది. ఏప్రిల్ 2010లో ఛత్తీస్గఢ్ లోని తందేవాడలో జరిగిన అతిపెద్ద నక్సల్ దాడిలో మన 76 మంది CRPF జవాన్లు వీరమరణం పొందారు. అక్కడ కూడా ఇంటెలిజెన్స్ లోపం మరియు ప్లానింగ్ సరిగ్గా లేకపోవడమే కారణమని రిపోర్ట్లు చెప్తున్నాయి. చూశారు కదా మన దేశ రక్షణ విషయంలో అప్పటి నాయకత్వం ఎంత బాధ్యతారాహిత్యంగా ఉందో. భారత సరిహద్దుల విషయంలో కూడా 2004 నుంచి 2014 మధ్య కాలం అత్యంత బలహీనంగా ఉంది. శత్రు దేశాలు మన భూభాగంలోకి చొరబడుతున్నా మన నాయకత్వం అనేది చాలా మౌనంగా ఉండేది. 2013లో పాకిస్తాన్ సైన్యం మన జవాన్లపై కాల్పులు జరిపి ల్యాన్స్ నాయక్ హేమ్రాజు తల నరికి తీసుకెళ్లినప్పటికీ మన ప్రభుత్వం ఎటువంటి ప్రతీకార చర్యలు తీసుకోలేదు. మన దేశంలో దాడులు జరుగుతున్నా అప్పటి విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పాకిస్తాన్తో ఇంకా చర్చలు జరుగుతూనే ఉన్నాయని ప్రకటించాడు. 2013లో చైనా సైన్యం మన భూభాగంలోకి 19 కిలోమీటర్ల లోపలికి వచ్చి టెంట్లు వేసినప్పటికీ అప్పటి ప్రధాని అది కేవలం స్థానిక సమస్య అని కొట్టిపారేశారు. ఇదెంత దౌర్భాగ్యం! మన దేశ సరిహద్దుల్లో రోడ్లు, ఎయిర్ ఫీల్డర్లు నిర్మించకపోవడమే మన దేశానికి రక్షణ అని చెప్పి అప్పటి రక్షణ మంత్రి AK ఆంటోనీ పార్లమెంట్ లో ఒక వింతైన వాదన చేశాడు. అమెరికాకు మోడీ ప్రభుత్వం భయపడుతుందని మాట్లాడుతున్నటువంటి ఇప్పటి కాంగ్రెస్ ఆ కాలంలో అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరాన్ నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవడం వల్ల మన దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడింది. సరిహద్దులే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థ కూడా అప్పట్లో అస్తవ్యస్తంగా ఉండేది. 2004 నుంచి 2014 మధ్య మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత దారుణంగా తయారైందంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని ఫ్రైజల్ 5 దేశాల్లో ఒకటిగా గుర్తించారు. అంటే అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమని అర్థం. ఆ దశాబ్ద కాలంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 8.2గా ఉండేది. ఇక చివరి సంవత్సరాల్లో అది 9.8కి చేరుకుంది. ఒక సామాన్యుడికి నిత్యావసర వస్తువులు కొనడం అంటే భారంగా మారింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దారుణంగా పడిపోతుంటే
అది ఎగుమతులకు మంచిదే అని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ వింతైన సమర్థన చేశాడు. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ఇరాన్ నుంచి చమురు దిగుమతులు తగ్గించుకోవడం వల్ల మన దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ సిలిండర్ ధర 900 దాటితే మీరు మరీ అంత పేదవారు కాదు కదా అని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ప్రజలను ఎగతాళి చేశారు. ఇక ముంబైలో కేవలం 12 రూపాయలకే కడుపు నిండా భోజనం దొరుకుతుందని రాజ్ బాబ్బర్ వ్యాఖ్యానించి పేదల కష్టాలను అవమానించాడు. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ప్రజలు మొత్తుకుంటే అయితే కరెంటు వాడకం తగ్గించండి అని అప్పటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ ఉచిత సలహాలిచ్చారు. ఆర్థికంగా దేశాన్ని వెనక్కి నెట్టడమే కాకుండా మన సంస్కృతిని, మన ధర్మాన్ని కూడా అప్పట్లో చాలా అవమానించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని తెప్పించాయి. 2007లో సేతు సముద్రం ప్రాజెక్టు విషయంలో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక వివాదాస్పద అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో రామాయణం కేవలం ఒక కల్పిత కథ అని, శ్రీరాముడు అసలు ఉనికిలోనే లేడని కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీశారు. 2011లో కమ్యూనల్ వైలెన్స్ బిల్లును తీసుకొచ్చారు. ఈ బిల్లు ప్రకారం ఏదైనా మతపరమైన ఘర్షణలు జరిగితే మెజార్టీగా ఉన్న హిందూ కమ్యూనిటీనే ఎప్పుడూ నేరస్తులని ముందుగానే భావించేలా నిబంధనలుంటాయి. ఇది కేవలం కొన్ని వర్గాల బుజ్జగింపు కోసమే తీసుకొచ్చిన బిల్లు. 2010లో రాహుల్ గాంధీ అమెరికా అధికారులతో మాట్లాడుతూ మన దేశానికి లష్కరే తోయిబా కంటే హిందూ తీవ్రవాదం నుంచే ఎక్కువ ముప్పు ఉందని వ్యాఖ్యానించారు. అప్పటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీని ఇబ్బంది పెట్టడానికి కేంద్ర సంస్థలైనటువంటి ఎస్ఐటి సిట్ని రంగంలోకి దించారు. ఏళ్ల తరబడి విచారణలు చేసినా ఆయనపై ఎలాంటి ఆధారాలు దొరకలేదు. చివరకు కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. ఉగ్రవాది అఫ్జల్ గురుకు ఉరిశిక్ష వేసినప్పుడు అతని కుటుంబానికి సకాలంలో సమాచారం ఇవ్వలేదని అప్పటి ప్రధాని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఇదెంత దౌర్భాగ్యం! ఇలా ప్రతి విషయంలోనూ ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి మన దేశ ప్రయోజనాలను పక్కన పెట్టిన ఆ రోజుల్లో మరికొన్ని వింతైన రాజకీయ పరిణామాలు కూడా జరిగాయి. అప్పటి నాయకత్వపు మాటలు ఇప్పటి వారి రాజకీయాలకు పొందన లేదని స్పష్టమవుతుంది. కేవలం అధికారం కోసం సిద్ధాంతాలను ఎలా మార్చుకున్నారో కొన్ని ఉదాహరణలు చెప్తాను. 2009లో రాహుల్ గాంధీ తాను కుల వ్యవస్థను నమ్మనని, దళితుల ఇంటికి వెళ్లడాన్ని ఒక మనిషి ఇంటికి వెళ్లడంగానే చూస్తానని బహిరంగంగా ప్రకటించాడు. కానీ నేడు ఆయన రాజకీయాలన్నీ కేవలం కులగణన చుట్టే తిరుగుతాయి. ఇక 2002లో గుజరాత్ అలల సమయంలో అప్పటి గుజరాత్ ప్రభుత్వం సహాయం కోరింది. కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ ఈ ప్రభుత్వాలను సహాయం కోరితే పోలీసు బలగాలను పంపడానికి నిరాకరించాయి. 2002 నుంచి 2014 ఈ మధ్య జరిగిన వరుస ఉగ్రదాడులు, బలహీనమైన సరిహద్దు రక్షణ, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, ధర్మంపై జరిగిన దాడులు అప్పటి నాయకత్వపు లక్షణాలను ఎత్తి చూపుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ తప్పిదాలు ఎప్పటికీ బయటపడుతూనే ఉంటాయి. మన దేశం అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అనేది ప్రజలైన మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.